బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్ది హిందూ వ్యతిరేక మేనిఫెస్టో. ఫిరాయింపులపై రాహుల్ మాట్లాడడం హాస్యాస్పదం. కిషన్ రెడ్డి డిఫాక్టో సీఎంలా శ్రీధర్ బాబు ఏలేటి. గుడ్డిలో మెల్లగా గెలుపు. కాంగ్రెస్లో డిక్లరేషన్లు అమలు కావు. డిక్లరేషన్లు నిన్న హిమాయత్ నగర్లో అంటే చేవెళ్ళ నియోజకవర్గంలో మాట్లాడారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్కు డిపాజిట్లు రావని కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటను మనం అనాలిసిస్లో చెప్తే ఇది బీఆర్ఎస్కు డిఫెమేటరీ అవుతుందా కేటీఆర్ గారు? ఇది బీఆర్ఎస్కు డిఫెమేటరీ అవుతుందా? మరి ఏం చెప్పాలి? కేటీఆర్ను లేదా బీఆర్ఎస్ని ఏం తిట్టలేదు కిషన్ రెడ్డి అనేటువంటి విషయం చెప్పాలన్నా ఎట్లా చెప్పాలి? దయచేసి మాకు ఏమైనా క్లాసులు పెట్టండి. ఇగో మీడియా వాళ్ళకు, ఎందుకంటే నేను 15 సంవత్సరాలు ఉన్న ఐఎన్పిఆర్ అక్రిడేషన్, దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఐఎన్పిఆర్ అక్రిడేషన్ నేను పొంది ఉన్నా పుష్కర కాలంగా. మరీ 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల జర్నలిజం నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఉన్న దాంట్లో ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. మరి ఇప్పుడు ఇది మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దయచేసి మాకు ఏమైనా మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇగో జర్నలిజం విలువలు ఎట్లా ఉంటుంది, జర్నలిజం ఎట్లా చేయాలనేటువంటి ఒక క్లాసులు చెప్పించండి. నేను హాజరవుతా, ఖచ్చితంగా హాజరవుతా. మీరు పెట్టండి, ఎంతమందిని పిలుస్తారో పిలవండి. ఇగో జర్నలిజం అంటే ఇది, ఎట్లా జర్నలిజం చేయాలి, ఎట్లా రిపోర్టింగ్ చేయాలి, సబ్మిటింగ్ ఎట్లా చేయాలి, స్క్రోలింగ్ ఎట్లా రాయాలి, మీడియాతో ఎట్లా మాట్లాడాలి, లైవ్ ఎట్లా ఇవ్వాలి, ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి. దయచేసి మాకు తర్ఫీదునివ్వండి. ఎట్లా మాట్లాడాలి, బీఆర్ఎస్ గురించి ఎట్లా మాట్లాడాలి, బీజేపీ గురించి ఎట్లా మాట్లాడాలి, కాంగ్రెస్ గురించి ఎట్లా మాట్లాడాలి అనేటువంటి అంశం పైన మాకు తర్ఫీదునిస్తే మేము చెప్తాం, మేము నేర్చుకుంటాం ఒకవేళ మాకు తెలియకపోతే.